2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్‌జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు ఎప్పుడు కూడా బేసిక్, ఫౌండేషన్ అనుకుంటూ జావా, పైథాన్ ఇవే నేర్చుకోవాలి అని చెప్తారు. నిజంగా 2026లో ఈ కోర్సెస్‌కి డిమాండ్ ఉంటుందా? బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి సింపుల్‌గా అందరికీ అర్థమయ్యేట్లు. ఓ చిన్న క్లిప్ చూద్దాం ఫస్ట్. ఇప్పుడు వరకు 120 HD మూవీస్ ని అతను డైరెక్ట్ గా సర్వర్స్ నుండి హ్యాక్ చేసి ఒక $1,00,000 వరకు సంపాదించారు. అతని దగ్గర సీజ్ చేసిన మెటీరియల్ అంతా మీరు చూస్తున్నారు, హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా. అతను ఇంకో ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే డౌన్లోడ్ చేయడానికి హై బ్యాండ్విడ్త్ కావాలి, ఇంటర్నెట్ స్పీడ్ కావాలి, 200 Mbps స్పీడ్ కనెక్షన్ అక్కడ పెట్టుకున్నారు ఇంట్లో. సో పైథాన్ అండ్ జావా స్క్రిప్ట్స్ వాడుతూ coding of software Python have been used by the accused for injecting into the server. ఈ రెండు జావా అండ్ పైథాన్ స్క్రిప్ట్స్ ఇంజెక్ట్ చేసి సర్వర్ లోకి ఖాళీ లైనక్స్ అని, బ్యాక్ ట్రాక్ 5 అని, APK ఫైల్స్ ఇవన్నీ కూడా అతను ఈ మెటీరియల్స్ టూల్స్ వాడుతూ ఈ విధంగా సర్వర్స్ లోకి ఎంటర్ అయిపోతున్నారు. మూవీసే కాదు, అన్ని గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఇతను హ్యాక్ చేశారు. సో చూశాను కదా, సింపుల్. రీసెంట్గా వైరల్ అయింది ఐబొమ్మ రవి గారిని అరెస్ట్ చేసి. సో దాంట్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఫైండ్ అవుట్ చేసిన థింగ్స్ అనమాట. దాంట్లో ఏం చెప్పారండి? జావా, పైథాన్, జావా స్క్రిప్ట్ చెప్పారనమాట. సో ఎప్పుడైనా అవి స్ట్రాంగ్ ఫౌండేషన్స్ అండి. అవి నేర్చుకుంటే ఆన్ టాప్ ఏ టెక్నాలజీస్ అయినా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ జావా స్క్రిప్ట్ చెప్పారు, పైథాన్ చెప్పారు, తర్వాత కలీ లైనక్స్ చెప్పారు. అవును సార్. సో లైనక్స్ యూజ్ చేసి లైనక్స్లో ఈ స్క్రిప్ట్స్ బేస్ చేసుకొని రన్ చేస్తూ హ్యాకింగ్ స్టార్ట్ చేశారు. ఓకే, సో అంటే మీరు చూస్తే హ్యాకింగ్ అన్నది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్, చాలా హై అండ్ సబ్జెక్ట్. దాంట్లో కూడా మళ్ళీ జావా స్క్రిప్ట్, పైథాన్ ఇవే వచ్చినాయి కదా. సో అందుకే నేను ఫస్ట్ నుంచి కూడా ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలి, కోడింగ్ స్ట్రాంగ్గా ఉండాలి, లాజికల్ ఎబిలిటీ స్ట్రాంగ్గా ఉండాలి అంటే బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే ఆ తర్వాత మీరు డేటా సైన్స్ నేర్చుకోండి, ఏఐ నేర్చుకోండి, లేకపోతే క్వాంటమ్ కంప్యూటింగ్ నేర్చుకోండి, ఏది నేర్చుకున్నా యూజ్ అవుతుంది. అసలు ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకుండా అవి నేర్చుకోవటం యూజ్ లేదు కదా. సో అందుకే ఈవెన్ కమింగ్ డేస్లో 2026లో తీసుకున్నా కూడా సరే, న్యూ ఇయర్లో అయినా సరే, ఫ్రెషర్స్కి ఎప్పుడు ఫౌండేషన్స్ అన్నవి ఇంపార్టెంట్. అవి స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సో సేమ్ మనం కూడా ఇక్కడ కోడ్‌జ్ఞాన్‌లో కూడా ఇప్పుడు ఏదైతే మెన్షన్ చేశారో జావా స్క్రిప్ట్ కానీ, పైథాన్ కానీ, జావా ప్రోగ్రామింగ్ కానీ ఇవన్నీ టీచ్ చేస్తాం. సో దేని రిక్వైర్మెంట్స్ దానికి ఉంటాయి. ఫర్ సపోజ్ బ్యాంకింగ్ సెక్టార్ తీసుకున్నారనుకోండి, మనం గూగుల్ పే, ఫోన్పే ఇవన్నీ యూజ్ చేస్తాం కదా, నావీ ఇట్లా. అవన్నీ కూడా సెక్యూర్డ్గా ఉండాలి కాబట్టి జావా యూజ్ చేస్తారు. ఎంటర్ప్రైజేషన్వి ఏ అయినా సరే జావా యూజ్ చేస్తాం. అదే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, లేకపోతే స్నాప్చాట్ ఇట్లాంటివన్నీ తీసుకుంటే వీటిని అన్నిటినీ కూడా పైథాన్తో బిల్డ్ చేస్తారు అనమాట. సో ఇట్లా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, డిఫరెంట్ యూజ్ కేసెస్ ఉంటాయి. ఏ యూజ్ కేస్ తీసుకున్నా ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నది పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఓకే, ఈ కోర్సెస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయంటారా సార్? జావా ఫుల్ స్టాక్ ఉందండి, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, డేటా అనలిటిక్స్ ఉంది, డేటా సైన్స్ ఉంది, ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ ప్రతిదీ 100 డేస్ ప్రోగ్రామ్ అనమాట. 100 వర్కింగ్ డేస్ అంటే మనకు ఆల్మోస్ట్ 4.5 months పడుతుంది. సో మండే టు సాటర్డే క్లాసెస్ ఉంటాయి. 4.5 hours క్లాస్ ఉంటుంది, 2 hours ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 9కి వస్తే ఈవినింగ్ 4:30 దాకా ఉండాలన్నమాట. అండ్ దెన్ మనకి సాటర్డే రోజు వైట్ పేపర్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది. సో మనం కొన్ని క్వశ్చన్స్ ఇచ్చి, కోడింగ్ క్వశ్చన్స్ ఇచ్చి వాటిని పేపర్లో సాల్వ్ చేయమంటాము, ఎందుకంటే ఇంటర్వ్యూ ప్రాక్టీస్ కోసం అనమాట. అండ్ మండే టు సాటర్డే ఏ అయితే టాపిక్స్ నేర్చుకున్నారో అవన్నీ కూడా సండే రోజు ఏ మాక్ ఇంటర్వ్యూ జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్కి అంటే కోడ్‌జ్ఞాన్‌లో చదివిన వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీ ఉంది అని చెప్తారు. అండ్ చాలా మంది కూడా స్టూడెంట్స్ ప్లేస్ అయ్యి ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ జావా అలాగే పైథాన్ బేస్డ్ రిలేటెడ్గా కంపెనీస్ అంటే ఎక్కువగా ఏమున్నాయి సార్ మన దగ్గర? సో ప్రతి కంపెనీలోనూ యూజ్ చేస్తారండి. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ తీసుకుంటే దాంట్లోనూ ఇందాక నేను చెప్పినట్టు కేటగిరీస్ డివైడ్ చేసుకుంటే వాళ్ళు ఎంటర్ప్రైజ్ రిలేటెడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంటే జావా యూజ్ చేస్తారు. లేదా ఇట్లా సోషల్ మీడియా రిలేటెడ్, డేటా రిలేటెడ్ అప్లికేషన్స్ బిల్డ్ చేస్తుంటే పైథాన్, జావా స్క్రిప్ట్ యూజ్ చేస్తారు అనమాట. సో బోత్ ఎంఎన్సీస్లో ఉంటుంది, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అండ్ న్యూ స్టార్టప్స్ అన్నిట్లోనూ ఈ లేటెస్ట్
టెక్నాలజీస్ వాడే ముందు వాటిల్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఏదర్ జావా ఆర్ పైథాన్ యూజ్ చేస్తారు. ఓకే సార్, ఇప్పటి వరకు మన దగ్గర బేసిక్గా మనము కోడ్ జ్ఞాన్ అంటేనే జావా పైథాన్ అని చెప్తూ ఉంటారు కదా, ఈ కోర్సెస్ నేర్చుకొని ఎంతమంది ప్లేస్ అయ్యి బయటకు వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారు సార్ ఇప్పటి వరకు? సో ఇప్పుడు వరకు దాదాపు 4025+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారండి. అండ్ రీసెంట్ నవంబర్ మంత్ ఇట్ సెల్ఫ్ వి ప్లేస్ 34 మెంబర్స్ అనమాట. ఓకే, అండ్ డిసెంబర్ ఈ 10 days లో 9 మెంబర్స్ ప్లేస్ అయ్యారు. సూపర్. Yeah. ఎలా ఉంటుంది సార్ ఫ్రెషర్ కి ప్యాకేజీకి? 4 LPA యావరేజ్ ఉంటుందండి. 4 LP నుంచి స్టార్ట్ అవుతుందంట. ఇంకా ఎవరికైనా కూడా కంప్లీట్గా కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుంది సార్? డైరెక్ట్ గా మా బ్రాంచెస్ కి విజిట్ చేయొచ్చు అండి. విజయవాడలో మొగలరాజపురంలో ఉంది, హైదరాబాద్ JN2 మెట్రో స్టేషన్ దగ్గర ఉంది, అండ్ అమీర్పేటలో చెన్నై షాపింగ్ మాల్ ఆపోజిట్ ఉంది, అండ్ బెంగళూరు BTM లేఅవుట్ లో ఉంది. ఆర్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి డైరెక్ట్ గా కాల్ చేసి మా కౌన్సిలర్స్ తో మాట్లాడొచ్చు. అండ్ అలాగే సార్ ఫైనాన్షియల్ గా కొంచెం లోగా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి ఆప్షన్ ఏమైనా ఉందంటారా? సో EMI ఆప్షన్ ఉందండి, ఎందుకంటే ఎక్కువగా మనకి బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు. సో వాళ్ళకి బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి EMI ఆప్షన్ ఉందండి. అండ్ దట్టు మనం ఛార్జ్ చేసే ఫీజు ఏదైనా సరే ట్రైనింగ్ పర్పస్కే ఛార్జ్ చేస్తున్నాం. ప్లేస్మెంట్స్ అన్నవి ఫ్రీ ఆఫ్ కాస్ట్. సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది సార్ ఒక స్టూడెంట్కి? వాళ్ళకి పాస్ అవుట్ అయిన దగ్గర నుంచి 2 years ఫ్రెషర్ ట్యాగ్ ఉంటుందండి. సో స్టూడెంట్ మన దగ్గరికి వచ్చాక వాళ్ళ ఫ్రెషర్ ట్యాగ్ అయిపోయే వరకు మనం సపోర్ట్ ఇస్తాం. అండ్ విజయవాడ లొకేషన్లో మన విజయవాడ బ్రాంచ్లో గర్ల్స్కి స్పెసిఫిక్గా హాస్టల్ కూడా ఇన్ హౌస్ క్రియేట్ చేసామండి. ఓకే, సో పేరెంట్స్ ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ లేకుండా వాళ్ళు హ్యాపీగా విజయవాడ బ్రాంచ్లో జాయిన్ చేస్తే కనుక అక్కడ విత్ ఇన్ ద క్యాంపస్ ఉంటారు అండ్ హ్యాపీగా అప్ స్కిల్ అయ్యి ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. సో మనం వచ్చేసి ఆల్మోస్ట్ 800+ కంపెనీస్ అసోసియేషన్ ఉండటం వల్ల మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఆర్ ఆల్టర్నేట్ డే కంపల్సరీగా ఒక డ్రైవ్ జరుగుతుంది అనమాట. ఓకే. సో ఇలాంటి ఫెసిలిటీస్ ఉండడం వల్ల స్టూడెంట్స్ ఇంతమంది ప్లేస్ అయ్యి బయటికి రావడం జరిగింది, ఎస్పెషల్లీ ఈ కోర్సెస్ రిలేటెడ్. అవును.